ఎవరు గారు రిప్రజెంట్ చేయలే, అలా ఆయనకి గుర్తు చేయలే, స్వయాన ఆయనకే గుర్తు వచ్చి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. చెప్పిన తర్వాత మాకు కవర్ పంపించి దాన్ని వెంటనే ఫాలోఅప్ చేయను అన్నారు. అధికారులు అందరిగా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, గట్టిగా చెప్పారు. మార్చి 31, 2021 సంథింగ్ ఆ టైంలోనే కార్పొరేషన్ ఎలక్షన్ అవగానే శంకుస్థాపనకు వచ్చారు. 22 మార్చి కలగా గౌరవగర్థం అయిపోయింది. ఈరోజు మీరు చూడండి, ఇదివరకు 1,00,000 క్యూసెక్లు నీరు వస్తే మొత్తం అంతా గారు మునిగిపోయి, మీకు తెలుసు, మీరు ఇక్కడ జర్నలిస్ట్గా పనిచేశారు, సీనియర్స్ అందరితో మీకు పరిచయం. ఇదివరకు వరద వచ్చినప్పుడు ఏ విధంగా ఉండేది? 1,00,000 క్యూసెక్లు నీరు వస్తేనే ఆ ప్రాంతం మొత్తం గారు మునిగిపోయి, నేను గారు వెళ్ళా వరద వచ్చినప్పుడు, నరువుల్లో నీళ్ళలో దిగి వెళ్తే వాళ్ళ కష్టాలు, సామాన్లు ఒక పక్క, ఎందుకంటే వాళ్ళు కష్టపడి పాపం ఫ్రిడ్జో టీవీయో అందరు గారు పని చేసుకునే వాళ్ళే, ఫ్రిడ్జో టీవీయో కొనుక్కుంటారు, అది మోసుకుంటూ చంటి పిల్లల సంకల్లో వేసుకుని అన్నీ ఇబ్బంది అయిపోయి, మళ్ళీ ఆ వరద వెళ్ళిపోయేసరికి ఇల్లు వెళ్తే ఇల్లంతా బురదే, ఇల్లంతా బురదే, పాములు పాపం వాళ్ళు పోజేసిన డబ్బులు బీరోలో పెట్టుకుంటారు, ఆ డబ్బులు పోతాయి. ఇన్ని ఇబ్బందులు 1,00,000 క్యూసెక్లు నీరుకే. ఈరోజు 10 లక్షల క్యూసెక్లు పోయిన సంవత్సరం వస్తే ఒక్క ఇల్లు కూడా తెరవాలి. ఇంతకన్నా గొప్ప కార్యక్రమం మన రాష్ట్రంలో ఇంకేముంటుంది? దాదాపుగా రాణి గారి తోట